ఆదాయం లేకుండా నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలు స్వీయ ఆర్థిక అభివృద్ధి సాధ్యం కాదన్నది వాస్తవమని, ఆ మేరకు వాస్తవికతను అనుసరించి ఎవరిని ఇబ్బందులకు గురి చేయకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ అన్నారు. బుధవారం స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయంలో ఆర్ఎంసీకి చెందిన కార్యాచరణ ప్రణాళిక 2027 గోదావరి పుష్కరాల నేపథ్యంలో రూపొందించిన ముందస్తు ప్రతిపాదనలపై కలెక్టర్ పి ప్రశాంతి, రోడా చైర్మన్, స్థానిక శాసనసభ్యులు, మున్సిపల్ కమిషనర్లతో సమక్షంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పి నారాయణ మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలో ప్రతిపాదించిన పనులు, ఇంకా చేపట్టవలసిన పనులు, త్రాగునీరు, డ్రైనేజీ వ్యవస్థ, పన్నుల వసూళ్ల పురోగతి తదితర అంశాలపై సమీక్ష నిర్వహించడం జరిగిందన్నారు. వాటిని ఆర్థికంగా బలోపేతం చేయడానికి గతంలో పన్నులు వేయని ఆస్తులకు పన్నులు వేయడం, అదనపు నిర్మాణాలు చేపట్టిన వాటికి పన్నులు విధించడం ద్వారా అన్నారు. గతంలో పన్నులు వేయనివి, పన్నులు వసూలు కాని వాటిపై దృష్టి పెట్టాలని, గతంలో టీడీపీ హయాంలో వాటిపై దృష్టి పెట్టడం వల్ల పన్నులు పెంచడం జరగలేదని మంత్రి పేర్కొన్నారు. నగరపాలక సంస్థకు ఆదాయం సమకూర్చే వాటిపై నివేదిక అందజేయడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్ వివరిస్తూ, మున్సిపల్ షాప్స్లో వ్యాపారాలు నిర్వహిస్తున్న వారు కొందరు సబ్లెస్కి ఇవ్వడం జరిగిందని, వాటికి సంబంధించి యాక్షన్ వేయనున్నట్లు తెలిపారు. మురుగు డీసెల్టేషన్ పనులు యాంత్రీకరణ మాన్యువల్గా సమాంతరంగా నిర్వహిస్తూ తెలిపారు. సఫాయి కర్మచారి పథకం క్రింద వాహనాలు సమకూర్చాలని, అందుకు సంబంధించిన లబ్ధిదారులను గుర్తిస్తామని అన్నారు. అదే సమయంలో రానున్న 2027 గోదావరి పుష్కరాల నేపథ్యంలో రాజమహేంద్రవరం, కొవ్వూరు డివిజన్ పరిధిలో ప్రతిపాదించిన పనులపై సమగ్రంగా చర్చించడం జరిగిందన్నారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ అభివృద్ధి కోసం సమగ్ర ప్రణాళికను రూపొందించినట్లు తెలిపారు. ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకు ద్వారా గతంలో ప్రతిపాదించిన పనులను ఫిబ్రవరి నెలలో పునఃప్రారంభిస్తున్నట్లు తెలిపారు. 70% ఏడీబీ రుణం, మిగిలిన 30% ప్రభుత్వ గ్రాంట్ విడుదల చేయడం జరుగుతుందని తెలిపారు. ఇందులో భాగంగా 70% నిధులు కేటాయింపు కోసం ముఖ్యమంత్రి చొరవ తీసుకుని ఏడీబీ బ్యాంకు ముందుగా నిధుల విడుదల చేయాలని కోరగా సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. రానున్న 18 నెలల్లో ఆయా పనులు పూర్తి చేయడం జరుగుతుందన్నారు. పట్టణ ప్రాంతాల్లో త్రాగునీటి కొరకు అమృత్ 2.0 పథకం క్రింద 8,400 కోట్ల రూపాయలు కేంద్రం గ్రాంట్ ఉండగా, ఇందులో కేంద్రం 36.70% గ్రాంట్ ఇస్తున్నట్లు, మిగిలిన మొత్తాన్ని స్థానిక సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వం 15వ ఫైనాన్స్ నిధులను అనుసంధానం చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో పట్టణ ప్రాంతాల్లో త్రాగునీరు, డ్రైనేజీ వ్యవస్థ, రహదారి పనులను చేపట్టడం ద్వారా 80% పైగా పనులను రానున్న 2 ఏళ్లలో పూర్తి చేసి గోదావరి పుష్కరాలు నాటికి నగరాన్ని అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఇష్టానుసారం పన్నులు వేయడం జరిగిందని, నిధులను ఆర్థిక క్రమశిక్షణ లేకుండా ఖర్చు చేశారని అన్నారు. గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను, పరిపాలనను గాడిలోకి తీసుకుని రావడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరికి 130 లీటర్ల త్రాగునీరు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఆర్థికంగా బలోపేతం చేయడానికి అదనపు పన్నులు వేయడం జరగదని, అసెస్మెంట్ చేయడం, నగరపాలక సంస్థ పరిధిలో 79 కోట్ల రూపాయల బకాయిలు వసూళ్లకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. 2027 గోదావరి పుష్కరాల నేపథ్యంలో ప్రతిపాదనలు సిద్ధం చేశారని, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలో 1587.80 కోట్లతో, కొవ్వూరు డివిజన్ పరిధిలో 280.90 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారని, ముఖ్యమంత్రి సమక్షంలో చర్చించనున్నట్లు తెలియజేశారు. మరో 15 రోజుల్లో జిల్లాకి చెందిన అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఆర్ఎంసీ ప్రత్యేక అధికారి పి ప్రశాంతి, నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గార్గ్, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్, రాజానగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ, కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, డిప్యూటీ కమిషనర్ ఎస్ వెంకటరమణ చౌదరి, ఆర్ఎంసీ అధికారులు, రుడా, ఇతర సమన్వయ అధికారులు పాల్గొన్నారు. పుష్కరాలప్పుడు కూడా ఉండింది. యాక్చువల్గా దాని మీద ఖచ్చితంగా ప్రత్యేక శ్రద్ధ పెడతాం. అంతేకాకుండా 2019 అప్పుడు నేనే మినిస్టర్, 2019 ఫిబ్రవరిలో నేను మినిస్టర్గా ఉన్నప్పుడు
5,350 కోట్లతో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా ప్రాజెక్ట్ తీసుకొచ్చాం. డ్రింకింగ్ వాటర్కి ఈ రాష్ట్రంలో 5,350 కోట్లతో తెచ్చాం 2019 ఫిబ్రవరి. అయితే 70% వాళ్ళు ఇస్తారు, 30% మున్సిపాలిటీస్ పెట్టాలా, రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలా. కానీ గత ప్రభుత్వం అది పెట్టక మొన్న జూలైలో అది ఎక్స్పైర్ అయిపోయింది, అంటే అది క్యాన్సిల్ అయింది. మళ్ళీ ముఖ్యమంత్రి గారికి చెప్తే ముఖ్యమంత్రి గారు మళ్ళీ కేంద్రానికి లెటర్ రాస్తే వాళ్ళు దాన్ని రెన్యూవల్ చేసి 4 సంవత్సరాలు అప్పుడు పూర్తి చేసుకోవడానికి ఎక్స్టెండ్ చేశారు. దాన్ని యాక్చువల్గా ఫిబ్రవరి మిడిల్ వర్క్ స్టార్ట్ చేస్తాం. సుమారుగా స్టార్ట్ చేసి ఖచ్చితంగా 1.5 year, 4 సంవత్సరాలు కాదు 1.5 yearలో ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి 2019లో ఏ మున్సిపాలిటీస్కి అయితే ఆ ప్రాజెక్ట్ చేసాం అవి కంప్లీట్ చేస్తామని నేను అందరికీ తెలియజేస్తున్నాను. అది కాకుండా అమృత 2.0లో 8,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది. దాంట్లో కేంద్రం వచ్చి 36.7% ఇస్తుంది యావరేజ్న. కేంద్ర ప్రభుత్వం 36.7%. దాంట్లో వాటర్ ఉన్నాయి, కొన్ని డ్రైనేజ్ ఉన్నాయి, అదేవిధంగా స్వచ్ఛాంధ్ర ఉంది. 8,000 కోట్ల పైకి 8,400 కోట్లు ఇస్తే వాళ్ళు 36.7%, మిగతాది మనం పెట్టాలి. మున్సిపాలిటీస్ కొంత, స్టేట్ గవర్నమెంట్ కొంత, 15th ఫైనాన్స్ కొంత. గత ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన ఫస్ట్ ఇన్స్టాల్మెంట్తో దాన్ని చేసి వదిలేశారు. నిజంగా ఆ ప్రాజెక్ట్ కానీ పూర్తి అయింటే రాష్ట్రంలో 80% ఆఫ్ ది ఏరియాస్కి చక్కటి వాటర్ ఉండేది, చక్కటి డ్రైన్స్ ఉండేవి. అయితే మళ్ళీ దాని మీద యాక్చువల్గా ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేసాం. దానికి సంబంధించి ఫండ్స్ గురించి వర్కౌట్ చేస్తున్నాం. దానికి కూడా బహుశా 1 monthలో దాని మీద డెసిషన్ తీసుకొని ఆ ప్రాజెక్ట్ కూడా 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తాం.